మేషరాశి వారి గురించి ఎవ్వరికీ తెలియని 8 రహస్యాలు, మీకు జరగబోయే 4 అతి ముఖ్యమైన మార్పులు. సెప్టెంబర్ నెల చివరిలోపు మేషరాశి వారి జీవితంలో పూర్తి పరిణామాలు ఏ విధంగా ఉంటాయి, అసలు వీరి జీవితంలో జరగబోయే మార్పులు ఏ విధంగా ఉంటాయి అనే విషయాల గురించి మనం ఇప్పుడైతే క్లియర్గా ఈ వీడియో ద్వారా తెలుసుకుందామండి. అంతకన్నా ముందు మీలో ఎవరైనా కొత్తగా మన ఛానల్ని కనుక చూస్తున్నట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి. తప్పకుండా మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కనే ఉన్న బెల్ ఐకాన్లో ఆల్ని ట్యాప్ చేయండి. ఈ విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుంది. మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు. ఇక వీడియోలోకి వెళ్ళిపోదాం. అశ్విని నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, భరణి నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, కృతిక నక్షత్రం 1వ పాదంలో జన్మించిన వారందరూ కూడా మేషరాశికి చెందుతారు. ఈ రాశి వారు ఎప్పుడూ కూడా స్వతంత్ర అభిప్రాయాలు కలిగిన వారుగా ఉంటారు. వీరి స్వతంత్రంకి ఎవరైనా అడ్డు వచ్చారంటే ఆ పనిని పూర్తిగా వదిలివేస్తారు. అయితే వీరికి స్వతంత్రం ఇచ్చారంటే ఎంతటిగానే కార్యములైనా సరే సైతం చేయగలుగుతారు. ఇటువంటి విషయాల కారణంగా వీరిలో అహంకారము, నిర్లక్ష్యము పెరిగిపోతుంది. ఒక్కొక్కసారి మీ యొక్క పతనము కూడా మీకు పతనానికి దారితీస్తుంది. ఈ రాశివారు ముఖ్యంగా పొగడ్తలకు లొంగిపోయే స్వభావాన్ని కలవారుగా ఉంటారు. ఎవరైనా సరే వీరిని సులభంగా బుట్టలో వేసుకోవచ్చును. వీరి శరీరం చాలా శక్తివంతమైనది. పెద్ద పెద్ద వ్యాపారాలు నిర్వహించుట వీరికి వెన్నతో పెట్టిన విద్య. చక్కటి సంభాషణ చాతుర్యము వీరికి ఉంటుంది. వీళ్ళకు ఉన్నటువంటి వాగ్దాటితో వేలాది మంది ప్రజల నోట కరుచుకొని మహాకార్యములు కూడా సాధించగలుగుతారు. వీరిని అనుసరించేవారు వీరికి విధేయులై ఉండి ఎంతటి దుష్కర కార్యంలోనైనా సరే వీరు దూకగలుగుతారు. అచంచలమైన మనోనిశ్చయము, సాహసము వీరి లక్షణాలు. ఇవి కాకుండా వీరిలో మూర్ఖత్వము కూడా ఉండును. ముక్కుసూటిగా ఆవేశంగా ప్రవర్తిస్తారు, కానీ కొంచెం కూడా ఆలోచించరు. మేషరాశి వారికి సాహసమే ఊపిరి. 10 మందిని కూడబెట్టుకుని నాయకత్వం వహించడం వీరి జీవలక్షణం. లక్ష్య సాధనలో ఎంతటి త్యాగముకైనా సరే వీరు అసలు వెనుకంజ వేయలేరు. ఈ రాశి వారి జన్మత నాయకులు. వీరు పోలీసు, యుద్ధ శాఖల్లో బాగా రాణిస్తారు. యంత్రములు, ఫ్యాక్టరీలు నడపడం, పెద్ద పెద్ద వ్యాపార సంస్థలు నడపడం వీరికి చాలా సులభము. ఖనిజములు, వస్తు సామాగ్రి, శస్త్రచికిత్స పరికరములు మొదలగు వ్యాపారములు వీరికి లాభదాయకం అవుతాయి. ఈ రాశి వారు రాజకీయాలందు సమర్థులై వ్యవహరించగలుగుతారు. వీరికున్న ప్రజ్ఞాపాఠము వల్ల వీరికి శత్రువులు కూడా ఏర్పడును. దీని కారణంగా వీరికి ప్రాణహాని కూడా కలుగుతుంది. ఈ రాశి వారు క్రీడలందు కూడా చక్కగా రాణిస్తారు. వీరికి చక్కని దర్శన్యానం కూడా కలిగి ఉంటారు. మేషరాశి వారు తమ వివాహ జీవితంలో క్రమశిక్షణతో మెలగవలెను. క్రమశిక్షణ, వివేకము చాలా అవసరమైతే ఆవేశముగా తీసుకునే నిర్ణయం కారణంగా జీవితంలో బాధపడే అవకాశాలు కూడా కనిపిస్తూ ఉన్నాయి. మేషరాశి వారు చిన్న వయసులోనే వివాహం చేసుకున్నట్లయితే వీరికి ఎంతో మేలు జరుగుతుందండి. ఈ రాశి వారు కార్యవాదులు. తీరికగా ఆలోచించడం అనేది వీరికి పడదు. మనసులో తట్టిన ఆలోచన ఎటువంటిదైనా సరే కార్యరూపాన్ని పెట్టినది వీరికి నిద్ర పట్టదు. వీరిలో క్రమశిక్షణ అధికంగా ఉంటుంది. కాబట్టి వీరి క్రింద పనిచేసేవారు కూడా వీరంటే భయంతో పనిచేస్తారు, కానీ మీరంటే అభిమానం అయితే మాత్రం ఉండదండి. కుటుంబ సభ్యులతో కూడా ఈ విధంగానే వీరు వ్యవహరిస్తారు. కాబట్టి వృద్ధాప్యంలో వీరి యొక్క సంతానం వీరిని అసలు పట్టించుకోకపోవచ్చు. మేషరాశికి చెందినటువంటి వారికి తొందరగా కోపం వస్తుంది. ఆ విధంగా తొందరపాటుతనం, ఆవేశం కూడా ఎక్కువగా ఉంటాయి. అంతేకాదు ఆవేశం కారణంగా నష్టపోతూ ఉంటారు. తమ తొందరపాటుతనంతో తమకు కావలసిన వారిని కూడా వీరు దూరం చేసుకుంటూ ఉంటారు. కానీ కొన్ని తప్పులు చేస్తూ ఉంటారు. అలాగే కొన్ని వ్యవహారాలలో చిక్కుకుపోతూ ఉంటారు. అలాగే అనవసరపు ఖర్చులు కూడా చేస్తారు. తక్కువ ఖరీదు చేసే వస్తువులు కూడా ఎక్కువ ఖరీదు పెట్టి కొంటూ ఉంటారు. అలాగే అక్కడికి రాని భూములను సైతం తక్కువగా వస్తున్నాయని కదా అనేసి కొనేస్తూ ఉంటారు. అయితే వీరి యొక్క ఆలోచనలు, వీరి యొక్క ప్రణాళికలు కూడా గొప్ప ఆర్థిక పరిస్థితులను కూడా కలిగిస్తాయి. అయితే ఏ విషయంలోనూ కూడా తొందరపాటు అయితే వీరికి అసలు తగదు. చూసారు కదా, మేషరాశి వారి గురించి మనం ప్రతి విషయాన్ని కూడా తెలుసుకున్నాం కదండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి. తప్పకుండా మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కనే ఉన్న బెల్ ఐకాన్లో ఆల్ని ట్యాప్ చేయండి. ఈ విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలోనైతే కనిపిస్తుంది. మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.